హలో ఎన్టీఆర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకోసమే. సో వీడియో నుంచి వెళ్ళిపోకుండా కామెంట్ బాక్స్లో ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోయే మోస్ట్ అవైటెడ్ మూవీ దేవరా. నందమూరి ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే సెప్టెంబర్ 27న బాలబడిగా ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే దేవరా మూవీ నుంచి వచ్చిన సాంగ్స్కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. దీంతో మూవీ పైన అంచనాలు ఇంకా పెరిగాయి. నెక్స్ట్ ఈ సినిమా నుంచి రాబోయే ట్రైలర్తో ఎక్స్పెక్టేషన్ ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు. దేవరా మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిందట. ఇక బాలబడిగా ఈ చిత్రం థియేటికల్ మరియు నాన్ థియేటికల్ బిజినెస్ కలిపి 350 కోట్ల వరకు వ్యాపారం జరిగిందట. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కెరీర్లోని హైయెస్ట్ బిజినెస్ జరిగిన చిత్రం దేవరాగా ఉంది. ఇక ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ నేపథ్యంలో మొదటి రోజు భారీ కలెక్షన్ అందుకునే ఛాన్స్ కూడా ఉందని ట్రేడ్ పండితులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక ఏకంగా 70 నుంచి 100 కోట్ల మధ్యలో మొదటి రోజు ఓపెనింగ్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చని చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తమిళ రైట్స్ కూడా ఫ్యాన్సీ ధరకు అమ్ముడయ్యాయి. శ్రీ లక్ష్మీ మూవీస్ అయితే దేవరా తమిళ రైట్స్ని 7.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ లెక్కను చూసుకుంటే ఒక విధంగా మంచి బిజినెస్ జరిగిందని చెప్పుకోవచ్చు. దేవరా మూవీ తమిళంలో బ్రేక్ వేల్ సాధించాలంటే 18 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎన్టీఆర్కి తమిళనాడు కూడా మంచి క్రేజ్ అయితే ఉంది. ప్రమోషన్ చేస్తే మరింత ఫోకస్ పెరగవచ్చు. ఇక ఈ నేపథ్యంలో 18 కోట్ల గ్రాస్ కలెక్షన్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే మాట అయితే వినిపిస్తుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకి తమిళంలో 80 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ వచ్చింది. ఈ సినిమా తర్వాత తారక్కే తమిళంలో మంచి ఇమేజ్ అయితే పెరిగింది. అక్కడ చాలామంది మేకర్స్ మరియు హీరోస్ దేవరా సినిమాను ప్రమోట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యంగా అనిరుద్ధ్ ద్వారా కోలీవుడ్ నుంచి బూస్ట్ రావాల్సిన అవసరం కూడా ఉంది. ఇక దేవరా సినిమాకి కోలీవుడ్ ఇండస్ట్రీ సపోర్ట్ లభించి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే తమిళనాట మంచి వసూలు అందుకుంటుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.